భక్తులారా, మహాజనులారా, నేడు సుదినం మన స్వామీజీని దర్శించుకోవడానికి విదేశీ భక్తులు కూడా విచ్చేశారు. వారు మన మందిరానికి చందాలివ్వడానికి ఎంతో ఉత్సాహపడుతున్నారు. స్వామీజీకి ఫారిన్ ఫ్రెండ్స్, చీచీ దాబా చీచీ స్వామీజీ, ఏ గ్రేట్ మహిమా ఫెలో, గాడ్ సెంట్ ఫెలో. చీచీ దాబా చీచీ స్వామీజీ, తమరు దైవంతో సంభాషించగల శక్తివంతులనిన్ని, కుంకుమ విభూతులు సృష్టించి ఇయ్యగల మహామహిమాన్వితులనిన్ని, తపోనిష్ఠాగరిష్ఠులనిన్ని విని కని తరించాలని విదేశీ భక్తులు కూడా విచ్చేశారు. ఆశీర్వదించండి. I gave you hot Indian currency for diamonds. Look, ashes. I told, but don't know this happens. You cheat. No one cheat niga, chat niga da babu. Everything reverse. Enemy got planned bad. You told me that this man is our friend. Right, chepparu, but everything reverse. This time I give you real diamonds. Believe. That's all right. Otherwise I will shoot you. All right, you shoot. Do. Come on. గొప్ప అవమానం జరిగిపోయింది. ఇంకా నయం ఆ దేవుడు దయ వల్ల సొంత కొంపలో సీక్రెట్ గా జరిగింది. ఇదే పబ్లిక్ గా జరిగితే ప్రాణాలు తీసేసుకోవాల్సి వచ్చును. ఇంతకీ ఆ బసవడగాడు ఎక్కడ చచ్చాడు రా? అడుగో వస్తున్నాడు. నీ యాస వేసుకుని ఆడు ఎలాగొచ్చాడు? ఒకసారి జనం ముందుకు వెళ్తే 5-6 గంటల దాకా మళ్ళీ దమ్ము కొట్టే ఛాన్స్ ఉండదని ఆ వెనక మళ్ళీ చెట్టు సాటుకి వెళ్ళి దమ్ము కొడుతున్నా. ఆడెవడు దొంగ నా కొడుకు వెనకాలుగా మీద పడి నన్ను సావు చేత కొట్టి స్ప్రోద పెట్టాడు చేసి పారిపోయాడు. ఇప్పుడే వెలుగు వచ్చింది. అమ్మా ఈ పక్కన దమ్ము కావాల్సి వచ్చిందిరా. నువ్వు ఒక జైల్లో నేను ఉరిది చెప్తే తత్వం చెప్తుంది. అది బదులు ఇంకొకటి పెట్టుకున్నావు. నీ వల్ల నేను సర్వవిధ నేను కొడితే ప్రయోజనం ఉంటుంది. చెప్పు కొడతాను. మనం ఇన్ని విధాల సన్యాసం అయిపోవడానికి ఆ దేవుడిగాడే కారణం. ఆడు క్షణక్షణం కరెంటు వైర్లా షాక్ ఇచ్చేస్తున్నాడు. నమస్కారం అండి. ఏమిటమ్మా విశేషం? ఇవాళ మీ తాతను కూడా వెంట తీసుకొచ్చావు? నేను తీసుకురావడం కాదు పూజారి గారు, తనే వస్తారని పట్టుపట్టాడు. అవును పూజారి బాబు, చాలా ఏళ్లుగా నా మనసులో ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీరితే మా లలితమ్మతో వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటానని మొక్కున్నాను. ఏమిటంత అపురూపమైన కోరిక రంగయ్య గారు? ఏముంది పూజారి బాబు, ఆరిపోయే దీపంలాగా ఉన్న నాకు ఒకే ఒక్క కోరిక, మా లలితమ్మను ఓ అయ్య చేతుల్లో పెట్టాలని. అంటే ఈ బంగారు బొమ్మకు ఒక తోడు చూశారన్నమాట. ముసలివాణ్ణని నన్ను ఇబ్బంది పెట్టక తనే చూసుకుంది బాబు. పేరు రాజా. రాజా లాంటి అబ్బాయి, అమ్మా నాన్న ఎవ్వరూ లేనివాడు. చాలా సంతోషం అమ్మా. ఆ రాజా నాకు బాగా తెలిసినవాడే. మీరిద్దరూ అన్యోన్యంగా చిరకాలం వర్ధిల్లాలి. పెద్దవారు, మీ మాట ప్రకారం జరిగితే నాకు అంతకంటే కావలసిందేముంది? నా మాటకేముంది రంగయ్య గారు, అంతా వేణుగోపాల స్వామి కరుణాకటాక్షం. వెరీ వెరీ హ్యాపీ మీటింగ్ బాబు కృష్ణో గారు. హోటల్ కంఫర్టా? నువ్వు ఆయన్ని ఫినిష్ చేసేస్తే మీ రాను పోను ఖర్చులు 2 and 4 ఎక్స్పెన్సెస్ కాక 1 కాదు 2 lakhs ఇస్తాను. అయ్యి బాబు, అన్ని తెలిసే పిలిపించానయ్యా కృష్ణో బాబు గారు. ఇప్పుడు నువ్వు దొంగ ఫైట్ చెయ్యవు, గ్రూపు లేకుండా సింగిల్ గా ముఖాముఖి ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసి ఫినిష్ చేసేస్తావు.
ఆ ఫినిష్ చేసినందుకు మేము మనీ ఇవ్వకపోతే మమ్మల్ని కూడా ఫినిష్ చేసేస్తావు. ఓకే? ఇక్కడికి దూరంగా డిస్టెన్స్ హిల్ ఆడక్కడికి వచ్చి అరేంజ్మెంట్ ఐడు యూ ఫినిష్. ఆ మర్డర్లో మై సెల్ఫ్ కనెక్షన్ ఎక్కడ డోంట్ టెల్ ఎనీబడి సీక్రెట్. డోంట్ ఫర్గెట్. ఎక్కడి నుంచో వచ్చి ఇన్నాళ్ళు నాతో ఉన్న నా వాడిని చంపి నాకు వార్నింగ్ పంపుతావరా? వస్తున్నాను రా. ఈ పెబ్బులని రెచ్చగొట్టావు, ఫలితం అనుభవిస్తా. ఈడు రౌడీ లుచ్చా లోఫరు అని ఆ పిల్లకి తెలీదా? తెలీదనుకుంటాను. శభాష్. చెక్కు చెదర్ని ఉక్కు పిండలాంటి ఆ నా యాల మనస్సు మీద దెబ్బ కొట్టాలి. చూడు, నువ్వు ఆ లలితతో ఈడు ఆడపిల్లలంటే రెచ్చిపోయి వెనకాల పడే ఊర కుక్క అని బాగా ఎక్కించే, దాంతో ఆ పిల్లకి ఈడంటే అసహ్యం వేస్తుంది, ఎదురు పెడితే ఉమ్మేస్తుంది. పంచదార చిలకలాంటి ఆ పిల్లకు దూరం అయిపోయినందుకు ఈ నా యాల పిచ్చెత్తిపోయి రోడ్లమ్మడి తిరుగుతాడు. ఈడి బాధల్లో ఉండగా మనం చెలరేగిపోతాం. ఆపండి. తెలిసి తెలియకుండా అతని గురించి మాట్లాడకండి. ఒకరి గురించి చెడుగా చెప్పడం వల్ల నాకు ఒరిగింది ఏమిటమ్మా? నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని చల్లగా కాపురం చెయ్యాలనేదే నా కోరిక. కాని ఆ రాజా భర్తగా ఏ ఆడదానికి తగినవాడు కాదమ్మా. అవునమ్మా, జగన్నాథం లాంటి పెద్దవాళ్లు నీ మీద ఉన్న అభిమానం కొద్దీ నువ్వు అతని వలలో పడుతున్నావని తెలిసి హెచ్చరించమని నాతో చెప్పారు. లేదు, రాజా అలాంటి మనిషి అంటే నేను నమ్మలేను. కళ్ళారా చూసాకే నమ్ముదువు గాని ఊరి చివర తోటలోకి వెళ్లి చూడు, అతని అసలు స్వరూపం బయటపడుతుంది.